హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. స్టార్టింగ్లో ఎవరా అనుకుంటున్నారా? మా రిషి పాప అండి. మా రిషి అయితే వాయిస్ ఓవర్ ఇచ్చింది. ఇక్కడ చూసారు కదా, పిల్లలైతే ఆడుకుంటున్నారు. క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉండింది నిన్న ఈవినింగ్ అయితే. అదే మీతో ఇక్కడ నేను షేర్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఎంత ముబ్బ పట్టేసిందంటే అంత ముబ్బ పట్టేసిందండి. పిల్లలు ఆడుకునేటప్పటికి కాసేపు ఒక 2 మినిట్స్కి మరలా చూపిస్తాను చూడండి. ఈ విధంగా మారిపోయిందనమాట. కాసేపు పైనే ఉన్నామండి. తర్వాత వర్షం పడుతుంది, కిందికి రాండి అని మా బావ అనేసరికి మరలా కిందికి అయితే వచ్చాము. కిందికి వచ్చానో లేదో మరలా స్టార్ట్ అయిందండి. ఇక్కడ మాది అన్నమయ్య డిస్టిక్, రాజంపేట అండి. బోయినపల్లి దగ్గర అన్నమయ్య ఆర్చ్ అది ఉంటుంది కదా, అదే మీకు ఇక్కడ జూమ్ చేసి చూపిస్తున్నాను. కొండల దగ్గర కనిపిస్తుంది కదా, ఇక్కడ చూడండి. కిందికి వచ్చాను, వర్షం స్టార్ట్ అయిపోయింది. వర్షం అయితే భలే పడిందండి. ఒక ½ అన్ అవర్ దాకా పడి ఉంటుంది వర్షం అనేది. ఇంక ఇక్కడ చూపిస్తాను చూడండి. బ్లాగ్ అయితే చాలా బాగుంటుంది, ఎక్కడ స్కిప్ అయితే చేయొద్దండి. చూస్తున్నారు కదా, మార్నింగ్ టిఫిన్కి వచ్చేసి దోశ అయితే వేస్తున్నానండి. ఫ్రిడ్జ్లో పెట్టాను, ఈ కాస్త మాత్రమే ఉంది పిండి. ఇంకా బయటికి తీసి 10 మినిట్స్ అయితే పెట్టాను. అలాగే అంత కూల్ అంతా తగ్గిపోతుంది కదా అని చెప్పేసి. మనము దోశ బాగా రావాలి అంటే కలుపుకునే పద్ధతిలో ఉంటుంది. అలాగే వచ్చేసి మనము రేషియో తీసుకుంటాం కదా, బియ్యము అలాగే మినబ్యాళ్ళు, అవి ఆ రేషియోలో కూడా ఉంటుందండి. దోశలు అయితే సూపర్గా వస్తాయి, బాగా పొంగుతాయండి. కలర్ కూడా మంచి కలర్ అయితే వస్తుంది. ఎక్కడ స్కిప్ అయితే చేయొద్దండి. నేను వీడియో వాయిస్ ఓవర్ ఇవ్వడానికి స్టార్ట్ చేస్తానా, డిస్టర్బెన్స్ ఏదో ఒకటి వస్తూనే ఉంటుందండి. ఈరోజు సాటర్డే కదా, కరెంట్ అయితే పోయింది మాకి. దోశ అయితే చూడండి భలే రెడ్గా వచ్చింది, బాగా కాలుతుందండి, బాగా వస్తుంది దోశ అనేది. ఇంత అంటే ముందు నేను ఇక ముందు కూడా మీకు ఏ విధంగా వేసుకుంటాను రేషియో అనేది కూడా మీతో షేర్ చేస్తాను. నేను కొలతలు పెట్టుకొని అలా ఏం వేయనండి, జస్ట్ అందాజుగా నాకు తెలుసు కాబట్టి నేను వేస్తూ ఉంటాను. చూసారు కదా, మీషో హాల్ అనేది ఉందండి మన ఛానల్లో, ప్లేలిస్ట్లో కూడా యాడ్ చేసి పెట్టుంటాను. ఈరోజు కూడా ఒక పార్సల్ అయితే వచ్చింది టిఫిన్ చేసేటప్పుడు, అది కూడా మీతో ఇక్కడ నేను షేర్ చేసుకుంటాను. స్కిప్ అయితే చేయొద్దండి, వ్లాగ్ అనేది చాలా బాగుంటుంది. దోశలు అయితే టిఫిన్కి వేసిస్తున్నాను. ఇంకా మా హస్బెండ్కి సాటర్డే కదా ఈరోజు, ఆయన 9-10 అలా వెళ్ళిపోయారండి. 9:20 అలా అయింది అనుకుంటాను. ఇక్కడ చుండ్రుంది అని చెప్పేసి నేను ఇక్కడ తలకి మెంతులు అలాగే నైట్ అంతా నానబెట్టేసి మెంతులు పెరుగులో కలిపేసి మిక్సీ పట్టేసి హెయిర్కి అయితే అప్లై చేసుకున్నాను. తలస్నానం చేశానండి. ఇంకా హెయిర్ అనేది చాలా బాగా వస్తుంది. డ్రెస్ కూడా నేను మీషోలో తీసుకున్నాను, కావాలంటే ఆ వీడియో లింక్ ఇస్తాను కింద డిస్క్రిప్షన్లో, ఒకసారి అయితే చెక్ చేసి చూడండి. చాలా బాగుంటుందండి, క్లాత్ కానీ చాలా బాగుంటుంది. డ్రెస్ అనేది కాంబో అయితే వచ్చాయి. తర్వాత చూపిస్తున్నాను, పార్సల్ వచ్చింది, ఇది కూడా వీడియో చేయాలి అని చెప్పేసి తీసి చూపిస్తానండి. స్కిప్ అయితే చేయొద్దండి. మొన్న మనకి జూన్ 7th అయితే మనకి ఆఫర్ అయితే ఉండింది కదా, అప్పుడైతే ఆర్డర్ పెట్టాను. సండే మేము తిరుమల వెళ్ళాం కదా, సండే రోజు ఇంకా బస్సులో చూస్తూ ఉన్నాను, ఇంకా నచ్చింది కదా అని చెప్పేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేశాను అనమాట. కాంబో ఆఫర్ అండి ఇదైతే. బాక్సెస్ అయితే ఆర్డర్ పెట్టాను. క్వాలిటీ అయితే ఎక్సలెంట్ అని చెప్పచ్చు మీకు. చూసారు కదా, ఎగ్జాక్ట్గా ఇది చూస్తే మీరు గ్లాస్ అనుకుంటారండి, నిజంగా అంత బాగున్నాయి. క్వాలిటీ అనేది చాలా బాగున్నాయి అన్నమాట. చిన్న సైజు 6 అయితే వచ్చాయి, పెద్ద సైజు అయితే 6 అయితే వచ్చాయి. మొత్తం కూడా 12 అండి. ప్యాక్ వచ్చేసి 6 అవి 6 ఇవి అయితే వచ్చాయి. క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉందండి, నిజంగా చెప్తున్నాను. కరెంట్ పోయిందని చెప్పాను కదా సాటర్డే అని చెప్పేసి, బయట అయితే వీడియో తీసి షేర్ చేస్తున్నాను మీతో, మళ్ళీ లేట్ అయిపోతుంది అని చెప్పేసి. క్వాలిటీ అయితే ఎక్సలెంట్ అండి, నిజంగా మేడ్ ఇన్ ఇండియానే అండి, మన ఇండియాలోనే తయారు చేశారు. ఇక్కడ క్యాప్స్ అనేవి 6 చిన్నవి 6 పెద్దవి వచ్చాయి కదా, స్మాల్ బిగ్ సైజ్ వచ్చాయి కదా. క్యాప్స్ అనేవి మారుతాయి అనుకున్నాను. పైన సైజ్ అనేది మొత్తం కూడా ఒకటే అండి, ఒక లెంత్ మాత్రమే తగ్గింది చిన్నవాటికి. క్యాప్స్ ప్రతి ఒక్కదానికి అన్నీ కూడా పడుతున్నాయి, చిన్నది పెద్దదని లేదండి, ఒకే సైజ్ అయితే ఇచ్చేశారు. స్మాల్ దానికి అలాగే బిగ్ దానికి రెండు కూడా ఒకే సైజు క్యాప్స్ అయితే ఇచ్చారనమాట. లిడ్స్ చాలా బాగున్నాయండి, నిజంగా ఎక్సలెంట్ ప్రోడక్ట్ అని చెప్పచ్చును. లుక్ బాగుంటుంది. నేను కిచెన్లో మేకఓవర్ అయితే చేస్తున్నాను, అందుకే ఆర్డర్ పెట్టాను అనమాట. ముందు మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయండి, ఇక ముందు చూపిస్తున్నాను క్వాలిటీ ఏ విధంగా ఉంది అని చెప్పేసి. ఎగ్జాక్ట్గా గ్లాస్ అనే అనుకుంటారు ప్రోడక్ట్ని చూస్తే మాత్రము.
అన్బ్రేకబుల్ అండి. నిజంగా మనకి ఇక్కడ కూడా మెన్షన్ చేశారనమాట. ప్రైస్ అనేది 400 చేంజ్ పడిందండి నాకైతే ఆఫర్లో. చాలా పెట్టిన ప్రైస్కి వర్తబుల్ అనేది చెప్పచ్చు. నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా వస్తాయని చెప్పేసి. నేను ఏదో మామూలు నార్మల్ ప్లాస్టిక్ అనుకున్నాను, కానీ ఎక్సలెంట్గా ఉన్నాయండి ప్రోడక్ట్ అనేది. మీకు కావాలి అనుకుంటే ఒకసారి నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేశారంటే నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. లుక్ అయితే ఈ విధంగా వచ్చిందండి. చూసారు కదా, కేజీ పైగానే పడుతుందండి. అన్బ్రేకబుల్ మేడ్ ఇన్ ఇండియా అని మెన్షన్ చేస్తారు మనకి ఇక్కడ. ఇదైతే పెద్ద బాక్స్లో కేజీ పైనే పడుతుందండి. ఏదైనా సరే నేను మొత్తం కూడా ఈ విధంగా సెట్ చేసి మీకు చూపిస్తున్నాను అనమాట. బాగుంటుంది అని చెప్పేసి. మీకు కావాలి అంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి, ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. మన ఛానల్లో ఇంకా మీషో హాల్ చాలా ఉన్నాయండి. మీషో ప్లేలిస్ట్లో మీషో హాల్ అని మెన్షన్ చేసి ఉంటాను. ప్లేలిస్ట్ ఆన్ చేయగానే మీకు మొత్తం కూడా ప్రోడక్ట్స్ అనేవి వస్తాయి. ఇక ముందు కూడా మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాను. మీ సపోర్ట్ ఉంటే 2Kకి దగ్గరలో ఉన్నామండి. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఇప్పటి వరకు కూడా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను. ఖచ్చితంగా అండి. మన ఛానల్లో ప్రతి ఒక్కటి కూడా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది. మీరు చూస్తే మీకే అర్థం అయిపోతుంది అనమాట. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.